ప్రయాణం ప్రతి మనిషికి ఒక అవసరం. కానీ ఈ మధ్య కాలంలో బస్సు ప్రయాణం అంటేనే నరకయాతనగా మారింది అంటున్నారు చాలామంది. కారణం మహిళలకే ఉచితంగా ప్రయాణం కల్పించే ఫ్రీ బస్ స్కీమ్. మహిళలకిచ్చిన ఈ సౌకర్యం మిగతా వర్గాలైన పురుషులు, వికలాంగులు, వృద్ధులకు విపరీతమైన ఇబ్బందుల్ని కలిగిస్తోంది. ప్రతి బస్సు మహిళలతో నిండిపోవడం వల్ల మిగతా ప్రయాణికులు నిలబడడానికే చోటు లేక ఇబ్బంది పడుతున్నారు. ఉదయం ఆఫీస్ టైం, సాయంత్రం ఇంటికి వచ్చే టైం బస్సులన్నీ ఒకే రీతిగా కిక్కిరిసిపోతున్నాయి. మహిళలకు ప్రత్యేకంగా ఇచ్చిన ఈ ఫ్రీ బస్ సౌకర్యం వలన బస్సులు పూర్తిగా నిండిపోవడంతో పురుషులు బస్సులు ఎక్కలేక మధ్య రహదారిలోనే అల్లాడిపోతున్నారు. వృద్ధులు కూర్చోవడానికి సీటు దొరకక బస్సులో నిలబడే స్థితికి చేరుతున్నారు. వికలాంగులైతే బస్సు ఎక్కే దశలోనే పడిపోతూ ప్రాణాలు తెగదెంపులు పెట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ స్కీమ్ను ప్రభుత్వం మంచి ఉద్దేశంతో అమలు చేసింది. మహిళలకు ప్రయాణం సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉండాలని ఆలోచించింది. నిజానికి చాలామంది మహిళలు ఈ పథకం వలన ప్రయాణ ఖర్చు తగ్గిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మిగతా వర్గాల ప్రయాణికులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు లేవు, నిలబడడానికి స్థలం లేదు, గమ్యానికి చేరుకోవడం కష్టమైపోతోందని ఫిర్యాదు చేస్తున్నారు. ప్రత్యేకించి వృద్ధులు, వికలాంగులు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బస్సు రాగానే తొక్కిసలాట జరుగుతుంది. మహిళల రద్దీ కారణంగా వీరికి సీటు దొరకక బస్సు ప్రయాణం తప్పనిసరి కష్టమైపోతోంది. ఈ దృశ్యం చూస్తే ఫ్రీ బస్ స్కీమ్ ఒక వర్గానికి వరంగా మారితే మరో వర్గానికి శాపంగా మారిందని చెప్పక తప్పదు. ఈ పథకం రాజకీయంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. మహిళలు ఈ సౌకర్యం వలన ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారనే లెక్కలతో కూటమి ముందడుగు వేసిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మిగతా వర్గాలైన పురుషులు, వృద్ధులు, వికలాంగులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తి ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్లుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మహిళల కోసం తెచ్చిన ఈ ఫ్రీ బస్ పథకం ఒకవైపు సమాజంలో ఒక వర్గానికి ఊరట కలిగిస్తుంటే మరోవైపు మిగతా వర్గాలను ఇబ్బందులు పెడుతోంది. అందుకే ఈ పథకాన్ని సమతౌల్యంగా అమలు చేయాలని చాలామంది సూచిస్తున్నారు. ఉదాహరణకు మహిళలకు ప్రత్యేక బస్సులు నడపడం, వృద్ధులు మరియు వికలాంగులకు సీట్లు కేటాయించడం, పురుషులకు కూడా తగిన సౌకర్యాలు కల్పించడం వంటి మార్గాలను పరిశీలించాలని వారు కోరుతున్నారు. ప్రజలందరూ సమానంగా లాభపడేలా పథకాలుంటేనే ఆ పథకం విజయవంతమవుతుంది. మహిళల కోసం తెచ్చిన ఫ్రీ బస్ పథకం సరైన మార్గంలో కొనసాగకపోతే ఇది కూటమి ప్రభుత్వానికి ఫ్రీ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు సౌకర్యం కలిగించే విధంగా కొత్త ఆలోచనలు తీసుకురావడమే ఇప్పుడు అవసరం.